జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితములు ఉంటాయో చూద్దాం. సింహరాశి వారికి మక 1, 2, 3, 4 పాదముల వారు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదం వారు సింహరాశి కిందకు వస్తారు. వీరికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 7 అని సమానంగా ఉన్నాయన్నమాట. గ్రహ సంచారం ఎలా ఉందంటే వీళ్ళకి గురువు జూన్ 1 వరకు 11వ ఇంట అంటే మిథున రాశిలో, తదుపరి అక్టోబర్ 30 వరకు 12వ ఇంట అంటే కన్యా రాశి, కర్కాటక రాశి, తదుపరి ఫిబ్రవరి 14 వరకు జన్మమందు. గురువు 3 సార్లు గోచారం ఉంటుంది అనమాట. శని ఈ సంవత్సరంతో అష్టమందు అక్టోబర్ 1 వరకు, రాహు సప్తమందు ఉంటారు, కేతు జన్మమందు, తదుపరి రాహు 6వ ఇంట, కేతు 12వ ఇంట. ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు కలుగును. చేయి వృత్తి వ్యాపారములందు ఆటంకములు, ప్రభుత్వం మూలకంగా ఇబ్బందులు, చేయి పనులందు ఆటంకములు, కుటుంబ సమస్యలు, భార్యతో విరోధములు కూడా ఉంటాయి. రాజకీయ నాయకులకు 2026లో ప్రజాస్పందన బాగుంటుంది, సర్వత్రా జయం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఆ విధంగా ఉంటుంది. స్త్రీలతో వాగ్వివాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఉద్యోగులకు ఎలా ఉంటుందంటే సోదర ప్రేమ ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల యొక్క అండదండలు ఉంటాయి, బదిలీలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు సామాన్య ధనలాభం ఉంటుంది, వ్యవహార విరోధములు ఉంటాయి, అకాల భోజనం చేస్తారు, తొందరపడి చర్యలు ఉంటాయి. భూమి, ఇళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఎలా ఉంటుందంటే భూలాభం ఉంటుంది, శుభకార్య ప్రాప్తి ఉంటుంది, శ్రమతో కార్యసాధన చేస్తారు, రాజ్యాధికార ప్రాప్తి కూడా ఉంటుంది. ఇంకా జనవరి నెలలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే బంధుమిత్ర విరోధములు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, కుటుంబ చిక్కులు. ఫిబ్రవరికి వచ్చేటప్పుడు దూర ప్రయాణాలు చేస్తారు, తాను నమ్మిన వారిచే మోసాలు జరుగుతాయి. మార్చిలో ఎన్నాళ్ళ నుంచో కాని పనులు ఈరోజు పూర్తి చేస్తారు, అధిక సంతోషాలు ఉంటాయి, శుచి శుభ్రతలకు విలువనిస్తారు. ఏప్రిల్లో రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి, విశేష ప్రయాణములు చేస్తారు, ఆకస్మిక నష్టయోగములు ఉంటాయి. మే నెలకు వచ్చేటప్పటికి వ్యవహార రీత్యా అంతా అనుకూలంగా ఉంటుంది, ధన లాభాలు ఉంటాయి. కార్యారంభ కాలమున బాగుగా ఆలోచించి పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. జూన్ నెలలో మితిమీరిన ఆలోచనలు, అనారోగ్యము, నమ్ముకున్న వారిచే మోసాలు, ఇంతకు పూర్వం నుండి మానసిక బాధలు తొలగును, సామాన్య ధన లాభాలు ఉన్నాయి జూన్లో. జూలైలో వ్యాపారం లాభము, ధన సౌఖ్యము, జ్యోతిష విద్యా ప్రసంగాలు, సాహస కార్యక్రమాలు చేస్తారు, నూతన వస్త్రధారణ, గౌరవము. ఆగస్టు నెలలో సర్వ విషయములందు అపజయము, ప్రయత్నము తగ్గ ఫలితములు. సెప్టెంబర్లో వ్యాపారస్తులకు స్వల్ప లాభములు, అక్టోబర్లో నూతన వస్త్ర అలంకార ప్రాప్తి, నవంబర్లో చంచలమైన మనసు, సుఖభోజనాలు ఉంటాయి, మీ మాటకు తిరుగుండదు. 2026 డిసెంబర్లో ఎలా ఉంటుందంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, పెద్దల వలన కొన్ని ముఖ్య ప్రయోజనాలు, కుటుంబ వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగం జాగ్రత్త అవసరం. స్వస్తి.